ఫస్ట్ అనకాపల్లి అగ్ని ప్రమాదంలో ఇప్పుడే 4 అనుకున్నాం కానీ మృతుల సంఖ్య పెరిగింది 8కి చేరింది మరణించిన వారి సంఖ్య అలాగే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు 7. ప్రమాదం జరిగిన సమయంలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి షెడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 500 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి శకలాలు. ఘటనా స్థలంలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోటౌరట్ల ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు సీఎం. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం. ఘటనపై విచారణకు ఆదేశించాను అని చెప్పారు ఏపీ సీఎం. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ప్రమాదానికి సంబంధించి ప్రమాదం గల కారణాలు ఏంటనే విషయం. ఖాజా, ఓవర్ టు యు. ఘటనా స్థలంలో హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి. బాణసంచా కేంద్రంలో వెలుడు సంభవించిన తర్వాత స్పాట్లోనే కొంతమంది కూలీలు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాలతో హాహాకారాలు చేస్తూ సహాయం కోసం ఎదురు చూశారు. వారిని స్థానికులు పోలీసులతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే వీరంతా కూడా బాధితులంతా పేద కూలీలే. పొట్టకూడి కోసం బాణసంచా తయారీ కేంద్రానికి వచ్చి ఉపాధి కోసం వచ్చారు. అయితే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ప్రతిరోజు 25 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈరోజు ఆదివారం కావడంతో కొంతమంది పనికి రాలేదు. దీంతో 15 నుంచి 18 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఏం జరిగిందో కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో వెలుడు సంభవించింది. తేరుకునే లోపే అందరూ కూడా దట్టంగా పొగాలముకుంది. ఆ మంటలు వ్యాపించాయి. దీంతో స్పాట్లోనే 4 ప్రాణాలు కోల్పోయారు. వారి శరీరాలు కూడా ఛిద్రమైపోయాయి. శరీర భాగాలు విడిపోయాయి. పేలుడు ధాటికి దాదాపుగా 500 మీటర్ల వరకు శకలాలు ఎగసిపడ్డాయి. పూర్తిగా ఆ షెడ్ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం ఉందో పూర్తిగా ధ్వంసమైంది. గ్రామానికి శివార్లో పొలాల్లో ఈ తయారీ కేంద్రం ఉండడం పెద్ద ముప్పే. ఇంకా ప్రాణనష్టం తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కూలీల వరకే ఈ ప్రమాద తీవ్రత జరిగింది. కానీ ఒకవేళ ఈ ఊరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కదా దీని ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన మరింత మంది కూడా తీవ్రంగా విషమంగా ఉంది కొంతమంది పరిస్థితి. వారిని స్థానికంగా ఉన్న సిఎస్సికి కోటౌరట్ల తరలించారు. దీంతోపాటు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి మరికొంతమందిని తరలించి వైద్య సదుపాయం అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిగా ఎంక్వైరీకి ఆదేశించారు అధికారులు. ఒకవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. మరోవైపు గాయపడిన వారిని మెరుగైన వైద్య సదుపాయం కోసం వైద్యులు అదే పనిగా దీంతోపాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీకి కూడా ప్రారంభమైంది. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. దీంతోపాటు హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. దీంతోపాటు ఎవరైతే గాయపడారో వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హోంమంత్రితో మాట్లాడి ఇక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. మొత్తం మీద ఈ ఘటన చాలా హృదయ విదారకరమైంది. అందరినీ కూడా కలిసివేసింది. అధికార యంత్రాంగాన్ని కదిలించింది. రైట్ కాజా.